జిల్లా ధర్మారం మండలం 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనర్హులైన కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వారి నుండి స్వాధీనం చేసుకొని అర్హులైన పేదలకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఇంటింటికి సోలార్ పథకంపై జరిగిన అవగాహన కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, కిలవనపర్తి, ధర్మారం గ్రామంలో కొందరు భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని మంత్రి లక్ష్మణ్ అన్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి పట్టాలు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు అందజేస్తామని మంత్రి తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానం కొరకు కేటాయించిన స్థలాన్ని 15 రోజుల్లో చదును చేసి క్రికెట్, వాలీబాల్, వాకింగ్ ట్రాక్ కు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు. రాజకీయంగా జన్మనిచ్చిన ధర్మారం మండలంపై ప్రత్యేక ప్రేమ ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సోలార్ పథకాన్ని నందిమేడారం గ్రామస్తులు 100% ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చొరవతో మేడారం గ్రామం 100% సోలార్ గ్రామంలో ఎంపిక అయిందని మంత్రి వివరించారు. ఏదైతే టెక్నికల్ గా ఇంజనీర్లు ఆ ఒక కరెంట్ మిగిలిన కరెంట్ను ఏ విధంగా ప్రభుత్వం ఇవ్వడానికి అనుగుణంగా వేరే వాళ్ళకి ఇవాళ పథకాన్ని వాళ్ళు అమలు చేసే విషయంలో పట్ల మన గ్రామంలో మన ఇళ్లలో పట్ల 24/7 కరెంటు ఉండే విధంగా ఒక ప్రత్యేకమైన సోలార్ ప్రాజెక్ట్ రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ లబ్ధిదారులు, ప్రతి ఒక్క మేడారంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ సోలార్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే ప్యానెల్ ఉంటుందో ఆ ప్యానెల్ ను నిర్మాణం చేసే విధంగా అధికారులకు సహకరించాలి. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారు పనిచేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మా మేడారం గ్రామ ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటూ, ఇంకా మేడారానికి సంబంధించిన అనేక అంశాల్లో కూడా అనేక పనులు ఉన్నాయి. మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా నేను మొన్న గత 3 నెలలకెళ్ళి ఏదైతే జూబ్లీ సెలక్షన్స్ నుంచి గ్రామ పంచాయతీ తర్వాత ఏ గ్రామం నుంచి ఏ అన్న వచ్చినా, ఏ చెల్లి వచ్చినా, ఏ అక్క వచ్చినా నేరుగా మంత్రిగా కాగితం పట్టుకొని నాకు వచ్చి కలవచ్చు, నాతో మాట్లాడవచ్చు. మీ సమస్యల పరిష్కార విషయంలో కూడా ముఖ్యంగా మేడారం గ్రామానికి సంబంధించిన మిగిలిపోయిన సమస్యలు ఏదున్నా కూడా నా బాధ్యత. ఎక్కడ కూడా వెనక్కి అడిగేసేది లేదు. ప్రజల బాధ్యత. 149 గ్రామాలు ఉన్నాయి. 149 గ్రామాల్లో ప్రధానమైన మొదటి గ్రామం మేడారం. ఇక్కడ నంది మేడారం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరువైన గ్రామం. నంది మేడారం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నందిమేడారం చెరువు కానీ, నంది మేడారం అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశం తెలియని ఈ పేరు తెలియని వారు ఉంటారు. ఇక్కడ ఈ పేరు అలాంటి పరిస్థితుల్లో పట్ల గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతున్నారో ఈ గ్రామాన్ని అన్ని విధాలు కూడా ఇలాంటి అభివృద్ధి చేయకుండా, ఇలాంటి విషయంలో గ్రామాన్ని పట్టించుకోకుండా సందర్భంలో పట్ల ఈ గ్రామానికి అన్ని విధాల మేలు జరిగిన విషయంలో పట్ల ఒక పని తర్వాత ఒక పని చేసే విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కానీ, రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, సన్నబియ్యం ఇవ్వడం కానీ, సోలార్ ప్రాజెక్టు 51 కోట్లతో సోలార్ ప్రాజెక్టు చేయడం కానీ, కరెంటు పోల్స్ ద్వారా 31 లక్షలతో ఇంకా మిగిలిపోయినట్టు కరెంటు పోల్స్ షిఫ్టింగ్ సంబంధించినటువంటి వర్క్స్ ఎన్నున్నా కూడా ఇప్పుడే మా ఎస్సీ గారికి ఇస్తున్నారు 4 కోట్ల ప్రతిపాదన పట్టుకొచ్చిండు. దాంట్లో మేడారం ఉందా సార్? మేడారం కూడా ఇంకా మిగిలిపోయినటువంటి కరెంటు పోల్స్ ఏ వార్డులలో ఉన్నాయో మనకు అయితే ఆ ఫిష్ షిఫ్టింగ్ రైట్స్ లోపల మరి ఆ వైర్లో కూడా, ఆ వార్డుల వైర్లో కూడా మా ఎస్సీ గారికి ఎక్కడ చెప్తున్నాం. మీ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రత్యేకంగా మిగిలిపోయిన వరకు ఉంటే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఊరికి వస్తే కరెంటుకు సంబంధించిన సమస్య ఎవరు కూడా ఈ సమస్య ఉన్నదని చెప్పకుండా మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఎస్సీ గారికి కోరుతున్నాం. ఎందుకంటే మీరు జిల్లా దృష్టి డాక్టర్గా ఉన్నారు, మీకు సంబంధించిన అధికారులకు ఆదేశించాలి. మంత్రి గారు చెప్పినారు, మీరు ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత నాది, పనులు చేపించే బాధ్యత మీది, అది నా బాధ్యత. ఈరోజు మా ఆర్టీఓ గారు కూడా ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ఇప్పుడే గోపాలరావుపేట కాడ ధర్మారం గ్రామ పంచాయతీ అంటే ఎంపీడీ హౌస్ ముంగట క్రీడా మైదానం ఎన్నో రోజులకెళ్ళి ఇచ్చిన మాట ప్రజలకు. ఒక వారం రోజుల్లో కూడా మొత్తం లెవెలింగ్ కావాలి. అది మనం క్రీడా మైదాన పరంగా క్రీడా శాఖ ద్వారా ధర్మారం హెడ్ క్వార్టర్లో అక్కడ గ్రామ మండల హెడ్ క్వార్టర్ లోపల ప్రజలకు ఉపయోగపడే విధంగా క్రీడా మైదానం, గొప్పగా క్రికెట్ మైదానము, వాకింగ్ ట్రాక్, అదేవిధంగా వాలీబాల్ కోర్టు, అదేవిధంగా అన్ని విధంగా క్రీడాపరంగా అన్ని విధాల వసతులు ఉండే విధంగా ప్రత్యేకంగా మైదానం అంతా కూడా మీరు రేపు వర్కింగ్ డే తర్వాత, రేపు హోలీ తర్వాత వర్కింగ్ డే రోజు పోయి ప్రత్యేకంగా ఆర్టీఓ గారు మా ప్రెస్ వాళ్ళకు కూడా మనవి చేస్తున్నా. ఒక 15 రోజుల లోపల క్రీడా మైదానం, 10 నెలల రోజుల లోపల క్రీడా మైదానం ధర్మారం మండలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా అంశాల్లో కూడా ఈ ధర్మారం మండలంలో ఇంకా 3 ముఖ్యమైన అంశం ఉంది. నర్సింగాపూర్ శివార్లో ఉన్న ప్రభుత్వ భూమి,
కిలవనపట్టిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, ఇంకా అనేక ప్రభుత్వ భూముల్లో కూడా ఎవరైతే మిగిలి ఉన్నటువంటి భూమిని, ఎలాంటి వివాదం లేనటువంటి భూముల మిగిలిన భూమిని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ఈ రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి పేదవాళ్ళందరూ కూడా పట్టా ఇప్పిద్దాం. ఎవరైతే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో పేదవాళ్ళు ఎవరు కావాలి, ఎవరికి నిరుపేద వాళ్ళు ఉంటారు, ఎవరు పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళు అనేది మనం ఒక ఎలిజిబిలిటీ తీసుకుని దాని ప్రకారం ఆ మిగిలిన ప్రభుత్వ భూములు ఇద్దాం. ఎవరైతే వెనుక గత 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం అని చెప్పి నరసింగాపూర్ శివార్లో ఉండని, ధర్మారం శివార్లోనే ఉండని, కిలావనపల్లి శివార్లోనే ఉండని నేను ఆర్డీఓ తక్షణమే నేను ఆదేశాలు ఇస్తున్నాను. ఎందుకంటే నేను మంత్రి అయిన తర్వాత మొదటిసారి క్లుప్తంగా చెప్తున్నా మీడియా ముద్దట, ఈ ధర్మారం మండలంలో ప్రభుత్వ మిగులు భూముల విషయంలో కూడా ఎవరైతే అర్హత లేని వాళ్ళ కబ్జాలో భూమి ఉంటే అది కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులు మీదే. దానికి సంబంధించిన అధికారులు మొత్తం మీకు ఇప్పిస్తా. భూభారత చట్ట ప్రకారం ఏదైతే పేదవాళ్ళకి చెందాల్సిన భూమి విషయంలో కూడా మాకు ఎందుకంటే మేము పట్టా కాగితం ఉన్నది, మాకు లేకపోతే మాకు పాస్బుక్ ఉన్నదంటే అవన్నీ రద్దుపరచండి. దానికి సంబంధించిన రికమెండేషన్స్ అన్ని చేయండి. ప్రభుత్వం అన్ని విధాలు కూడా అధికారాలు ఇచ్చింది ఆర్డీఓ గారికి. భూభారతిలో దానికి ఇమ్మడే తక్షణమే రద్దుపరచాలని చెప్పి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పెట్టుకోండి. వారంలో ఒక రోజు మనకు ధర్మారం మండలికి కేటాయించండి ఆర్డీఓ గారు రెవెన్యూ మ్యాటర్ విషయంలో పట్ల. ఇక్కడ ఎంఆర్ఓ గారు మీరు కూడా ఎక్కడ కూడా టార్గెట్ చేయకండి. పేదవాళ్ళకి అన్యాయం జరగదు. ఉన్న వాళ్ళ దగ్గర కూడా భూమి భూమి ఉన్నది, ఎందుకంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినాము, మా రాజ్యంలో మేము పట్టా భూమి పాస్బుక్లు ఇస్తున్నాం అంటే ఐడెంటిఫై చేసి క్యాన్సిలేషన్ కోసం పెట్టండి, అది ఇమీడియట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి మా మేడారం గ్రామ ప్రజలందరూ కూడా చేతులు జోడించి